హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బీరకాయ చట్నీ చేస్తున్నా. బీరకాయలు పొట్టు తీసి పెట్టుకున్న, పచ్చిమిరపకాయలు 2 పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి 8, వెల్లుల్లి 4-6, జీలకర్ర, కొంచెం లాస్ట్ చింతపండు గుజ్జు. కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడాక పచ్చిమిరపకాయలు వేయించుకొని, వెల్లుల్లిపాయలు, జీలకర్ర కొంచెం వేగాక ఎండుమిరపకాయలు దూరగా వేయించుకోండి. నేనైతే పప్పులు వేసుకోవాలి, మీకు ఇష్టమైతే పల్లీలు శనగపప్పు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. నేనైతే ఇలా చేసుకుంటే ఇది టేస్ట్ వేరే ఉంటుంది, ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఒక్కోసారి ఒక్కో స్టైల్లో చేస్తాను నేనైతే. మిక్సీ జార్లో తీసేసుకొని మిరపకాయలు అయితే వేగిపోయి అదే ఆయిల్లో బీరకాయ ముక్కలు వేసేసుకుంటాను నేనైతే. బాగా వేగాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. బీరకాయ కొంచెం టైం పడుద్ది, ఒక 10 నిమిషాలు ఆయిల్లో వేగినప్పుడు కొంచెం పసుపు, ఉప్పు వేస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. నేను సరిపడ ఉప్పు వేసుకుంటున్నా. చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉంచాక దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. బీరకాయ అంతా బాగా ఎగుతుంది. ఒకసారి కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం. బీరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇంకొంచెం దగ్గర పడ్డాక అడుగున మాడకుండా చూసుకొని కలుపుకుంటూ ఉండి బీరకాయ చట్నీ మీరు కూడా ట్రై చేయండి. మీకు కానీ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. చింతపండు, బీరకాయలు వేగిపోయి మిక్సీ జార్లో తీసుకుని 2 మినిట్స్ ఆగాక చల్లారిపోయింది. మిక్సీ పట్టుకున్నా కచ్చబెచ్చగా. చట్నీ బౌల్లో తీసుకున్నా, తాలింపు వేసుకుంటున్నా. ఆయిల్ పెట్టుకొని మినపప్పు, 2 వెల్లుల్లి రబ్బలు, జీలకర్ర చిటికుడు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని వేగాక కొంచెం లాస్ట్కి కొంచెం ఇంగువ తాలింపు వేసుకుంటే దాని టేస్ట్ వేరే ఉంటుంది, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. తాలింపు అయితే నాకు రెడీ, బీరకాయ చట్నీ రెడీ. మీకు కానీ నచ్చితే ట్రై చేయండి, కామెంట్ చేయండి.